నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహిస్తారు. మరి అసలు దీపావళి విశిష్టత ఏంటి? మన దేశంలో ఈ వేడుకలను ఎక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటారో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమావాస్య చీకటను తొలగించి వెలుగులు పంచే వేడుకే దీపావళి. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సాంప్రదాయ పద్ధతుల్లో ఈ వేడుకలను జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని 5 రోజుల పండుగగా కూడా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఆశ్వయుజ బహుళ త్రయోదశితో మొదలయ్యే ఈ వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనంతో ముగుస్తాయి. ఇక ఈ ఏడాది దీపావళి వేడుకలను ఈ నెల 18 నుంచి 23 వరకు జరుపుకోనున్నారు. దీని ప్రకారం 19న నరక చతుర్దశి, 20న లక్ష్మీ పూజ చేసుకోనున్నారు ప్రజలు. అయితే దీపావళిని ప్రత్యేకమైన రీతిలో జరుపుకునే ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటిని మనం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే అని చెబుతారు. ముందుగా అయోధ్య, రాముడి జన్మస్థలం. ఇక్కడ దీపావళి వేడుకలు చాలా ఆకర్షణీయంగా జరుగుతాయి. నగరం మొత్తం దీపాల కాంతులతో మెరిసిపోతుంది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అలాగే లక్ష్మీదేవిని స్వాగతిస్తున్నట్లుగా రికార్డు స్థాయిలో దీపాలతో ప్రకాశిస్తోంది. ఈ రోజున దేవతల విగ్రహాలను అలంకరించి సిటీ మొత్తం ఊరేగింపు జరుపుతారు. అలాగే అయోధ్యలోని సరయూ నది ఒడ్డున కూడా దీపాల వెలుగులను మనం చూడొచ్చు. ఆ అందాలను చూడ్డానికి 2 కళ్ళు సరిపోవనిపిస్తోంది. ఇక రాజస్థాన్లోని జైపూర్. దీపావళి సమయంలో జైపూర్కు వెళ్తే మంచి అనుభూతిని పొందవచ్చు. ఇళ్ళు, దుకాణాలే కాదు, వీధులన్నీ లైట్ల వెలుగులతో నిండిపోతాయి. అలాగే ఇక్కడ నుంచి వచ్చే స్వీట్లు కూడా చాలా ఫేమస్. అనేక సాంప్రదాయాలు, ఆచారాలను చూడాలంటే మాత్రం ఖచ్చితంగా జైపూర్కు వెళ్లాల్సిందే. తర్వాత ఉత్తరప్రదేశ్లోని వారణాసి. ఇక్కడ కూడా దీపావళి వేడుకను ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా పండగ చేసుకుంటారు. రంగురంగుల బాణాసంచా కూడా కాలుస్తారు. ఇది ఈ వేడుకలను మరింత అందంగా మార్చుతుంది. దీపావళి వేడుకలను చూడాలనుకునే వారికి వారణాసి మంచి ప్లేస్. అలాగే ఉదయపూర్. దీన్ని సరస్సుల నగరమని కూడా అంటారు. ఇక్కడ జరిగే దీపావళి వేడుకలు చాలా ఫేమస్. అలనాటి రాజభవనాల వైభవంతో మెరిసిపోయే ఈ నగరంలో లాంతన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దీన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. సరస్సుల్లో దీపాలు వెలుగుతూ ఈ నీటిలో మెరిసిపోతూ కనిపించే రాజభవనాల ప్రతిబింబాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా ఈ రోజున బంగారు రంగులో రాజస్థానీ శైలి ప్యాలెస్ పై జరిగే బాణాసంచాను ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిందే. ఇక గోవా. సాధారణంగా గోవా అంటే బీచ్లు, రేవ్ పార్టీలు, క్యాసినోలు అనుకుంటారు. కానీ వీటన్నిటికంటే భిన్నంగా దీపావళి సమయంలో సాంప్రదాయాన్ని, సాంస్కృతిక గొప్పతనాన్ని చూడొచ్చు. ఇక్కడ చోటి దీపావళిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా, అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భావిస్తారు. దాంతో పాటుగా నరకాసురు దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దీపావళి చూడ్డానికి ఢిల్లీ కూడా చాలా మంచి ప్లేస్. ఈ పండుగ సమయంలో వీధులన్నీ దీప కాంతులతో మెరిసిపోవడమే కాదు, చాలా అందంగా ఉంటాయి. అలాగే షాపింగ్ ను ఇష్టపడే వారు కూడా దీపావళికి ఢిల్లీకి వెళ్ళొచ్చు. అలాగే బంగారు నగరంగా ప్రసిద్ధి చెందిన అమృత్సర్లో కూడా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతాయి. పవిత్ర సరోవర్ చుట్టూ లెక్కలేనన్ని దీపాలు వెలుగుతాయి. అందుకే ఈ సమయంలో స్వర్ణ దేవాలయం మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే దీపావళి వేడుకలను చూడాలనుకునే వారికి అమృత్సర్ బెస్ట్ ప్లేస్ అవుతోంది. కాగా ఇక్కడ జహంగీర్ ఖైదు చేసిన సిక్కుల 6వ గురువు హరగోబింద్ జీ విడుదలను స్మరించుకుంటూ దీపావళిని బందీచోర్ దివాస్గా జరుపుకుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.